Namaste guys, welcome to my channel Dairies of Telugamai. So, hi guys, ఈ రోజు మనం ఎక్కడికి బయలుదేరామంటే మేడం తుసాడ్స్ మ్యూజియం. ఇక్కడ సిడ్నీలో అది కొంచెం ఫేమస్, ఇట్స్ అన్ అట్రాక్షన్. సో ఆ మ్యూజియంకి మళ్ళీ మనం వెస్ట్ఫీల్డ్ టవర్కి వెళ్దాము. సో అక్కడికి వెళ్ళి ఆ మ్యూజియంలో బ్యాక్ స్టాట్యూస్ అంతా మేము వీడియో తీస్తాము. సో వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ టుడే, లెట్స్ గో. సో గైస్, మనం మెట్రో స్టేషన్కి ఎంటర్ అయ్యాము. మన దగ్గర ఓపల్ కార్డ్ అని ఒక ప్రీ లోడెడ్ కార్డ్ ఉంటుంది. అది మనం ఇక్కడ ట్యాప్ చేసి ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు, టికెట్ లాగా అన్నమాట. సో నేను నా కార్డ్ ఇక్కడ ట్యాప్ చేశాను. నాకు యాక్సెస్ వచ్చింది. మనం చూసామంటే 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది ట్రైన్. సో 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసాము. ఎక్కువ ఇక్కడ మనం ట్రైన్లోనే ట్రావెల్ చేస్తాము. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మనం ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతాము. సో ఇక్కడ మనం ట్రైన్ తీసుకొని విన్యాడ్ స్టేషన్లో దిగాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ట్రైన్. ట్రైన్ వచ్చేసింది, రండి మనం ట్రైన్ ఎక్కుదాం. విన్యాడ్ స్టేషన్లో దిగేసాము. ఇక్కడ నుంచి మనం ఏ ఎగ్జిట్ తీసుకోవాలి అని మనం ఇంటర్నెట్లో చెక్ చేసుకోవాలి మ్యాప్స్లో. సో ఇది ఎస్కలేటర్, ఇది చాలా పెద్ద స్టేషన్. మనము బయట ఏ ఎగ్జిట్లో వెళ్ళాలో చూద్దాం, రండి. క్లారెన్స్ స్ట్రీట్ అంటారు. ఈ విన్యాడ్లో ఈ ఎగ్జిట్ నుంచి వచ్చి మనం ఒక 5 minutes నడిస్తే we will be at Madam Tussauds. కమ్. ఈ దారిలో మనకి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ హోటల్స్ అంతా ఉంటాయి షాపింగ్ చేయడానికి, మెడికల్స్ ఇంకా అవన్నీ. ఇది చాలా పెద్ద ఏరియా అన్నమాట. చాలా దూరం వచ్చేసాము. ఇంకొక 2-3 minutesలో మనం ఎక్కడుంటామంటే డార్లింగ్ హార్బర్. ఈ హార్బర్ దగ్గరే మనం చూడాల్సిన అట్రాక్షన్స్ మొత్తం ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ఆ అట్రాక్షన్స్ చూద్దాం. మనం డార్లింగ్ హార్బర్కి వచ్చేసాము. ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ అంతా ఉంటాయి. మనం ఎక్కడికైనా క్రూయిస్ వెళ్ళాలన్నా, లేకపోతే వాట్సన్ బే, మ్యాన్లీ బీచ్ అని చాలా బీచ్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాలన్నా మనం ఇక్కడికి వచ్చి ఫెర్రీ తీసుకుంటాం అన్నమాట. ఇంతకుముందు ఇక్కడ ఈ డార్లింగ్ హార్బర్ దగ్గర ప్రతి సాటర్డే ఫైర్ వర్క్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమో ఆర్గనైజ్ చేయట్లేదు. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో we reached our destination, Madam Tussauds దగ్గరికి. Start. So guys, we are at Madam Tussauds. Come, let's go in. So guys, వెనకాల కనిపిస్తుంది కదా, this is the entrance for all the 3 attractions. మూడిటికి ఒకటే ఎంట్రన్స్. మనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. విడివిడిగా మూడిటికి తీసుకోవచ్చు, లేకపోతే కలిపి తీసుకోవచ్చు. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మేము ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళి మేడం తుసౌడ్స్ మ్యూజియం చూస్తాము. సో ఎంట్రన్స్లో ఉన్న ఫస్ట్ వ్యాక్స్ స్టాచ్యూ ఇది. షీజ్ ఎ లేడీ. తర్వాత ఇది ఒక షిప్ ఎన్వైర్న్మెంట్ అంతా చూపిస్తారు, అంటే నీళ్ళల్లో ఎట్లా ఉంటారు కెప్టెన్స్, షిప్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎట్లా అక్కడ వాడేవాళ్ళు ఎలా ఉంటారు అని. ఈ వ్యాక్స్ స్టాట్యూస్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారంటే నిజమైన మనుషుల్లాగే ఉన్నారు చూసారంటే.
అండ్ వాళ్ళ బట్టలు వీళ్ళని తయారు చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ వాళ్ళ మోల్స్ అండ్ టాటూస్ ఏమేమైనా వేసుకున్నారో అవన్నీ కూడా వీళ్ళు అట్లానే రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఒక సైంటిస్ట్ని చూపించాలంటే ఆయన ల్యాబ్ అదంతా వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేసి ఆ సైంటిస్ట్ స్టాచ్యూ అక్కడ పెడతారనమాట. ఈయన నేవీలో పనిచేసే ఆయన, సో ఆయనకి అట్లాంటి. అండ్ ఈమె ఒక నన్ చర్చ్లో, సో ఆమెకు కూడా అట్లానే డ్రెస్ చేశారు. ఈ రూమ్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు, నేషనల్ లీడర్స్, వేరే వేరే కంట్రీస్ లీడర్స్ అందరూ. వీళ్ళు చైనా, ఇంగ్లాండ్, లండన్, రిమార్కబుల్ వర్క్స్ చేసిన వాళ్ళు హిస్టరీలో ఆ లీడర్స్ వీళ్ళంతా. ఇక్కడ చూసారంటే నెల్సన్ మండేలా అయినా. ఆల్బర్ట్ ఐన్స్టైన్, సో ఆయన్ని చూపించడానికి వెనకాల ఒక బోర్డు, ఆయన డిరైవ్ చేసిన ఫార్ములా అన్నీ రాశారు. అండ్ వీళ్ళు బొమ్మలకి డ్రెస్సెస్ కూడా రియల్గా కనిపించేలాగా. ఈమెను చూసారంటే ఈమె క్వీన్, సేమ్ క్వీన్ ఎట్లా డ్రెస్ చేసుకుంటుంది అట్లా. అండ్ వీళ్ళిద్దరూ ద ప్రిన్స్ అండ్ ద ప్రిన్సెస్. ఇక్కడ చూసారంటే గాంధీ గారు కూడా ఉన్నారు. నిజంగా చూసినట్టే ఉంది, చూసారా? అంత అందంగా వ్యాక్స్ స్టాట్యూని వీళ్ళు చేశారనమాట. ఇక్కడ చూసామంటే బరాక్ ఒబామా స్టాట్యూ. సో గైస్ చూసారు కదా, ఇప్పుడు మనం క్రికెట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫేమస్ క్రికెటర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఎస్, సచిన్ టెండూల్కర్. నిజంగా ఆయన చూసినట్టే ఉంది. యా, ద ఫేమస్ బౌలర్స్, బ్యాట్స్మెన్, వేరే వేరే కంట్రీస్కి చెందిన వాళ్ళందరూ వీళ్ళు. తర్వాత మనకు వచ్చేసి ఓన్లీ క్రికెట్ కాకుండా ఒలింపిక్స్లో మెడల్స్ విన్ అయిన వాళ్ళందరినీ ఇక్కడ చూపించారు. బ్యాడ్మింటన్లో ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళంతా, వేరే వేరే కంట్రీస్కి చెందిన వాళ్ళు. బాస్కెట్బాల్ ఆడే వాళ్ళల్లో ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళు. సో అందరికీ ఇష్టమైన వ్యాక్స్ స్టాట్యూస్ ఇప్పుడు వస్తాయి. కరీనా కపూర్, అవర్ బాలీవుడ్ యాక్ట్రెస్. సో సేమ్ ఆమెను చూసినట్టే ఉంది కదా. దాని తర్వాత ఎవరు అని మీరు అనుకుంటున్నారు, ఇంకెవరు, షారుఖ్ ఖాన్. ఆయన దిల్వాలే మూవీని ఇక్కడ రెప్లికేట్ చేశారనమాట. ఆ ట్రైన్ కాజల్ పరిగెత్తుకొని వచ్చి ఎక్కుతుంది కదా, సో ఫేమస్ సీన్, అందుకనే దాన్ని ఇక్కడ చూపించారు. సో యా, నవ్ యాక్ట్రెస్ అయిపోయారు. సింగర్స్ నవ్. ఈ సింగర్స్ అందరూ వరల్డ్ ఫేమస్ సింగర్స్, అంటే మనకు అంతగా తెలీదు. ఇండియన్ సింగర్స్ ఎవరు లేరు అనుకుంటా. మ్యాక్సిమం వేరే 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 కంట్రీస్ వాళ్ళే పాప్ స్టార్, రాక్ స్టార్స్ అందరు ఉన్నారు ఇక్కడ. సో ఒకసారి వీళ్ళని కూడా చూసేద్దాం.
సో నెక్స్ట్ ఎంటీ అవార్డ్స్ లాగా ఆర్గనైజ్ చేశారు. ఒక స్టేజ్, దాని ముందు మైక్, అంటే మనం నుంచొని ఫొటోస్ దిగడానికి. ఆ పక్కన యాంకర్స్ లాగా వీళ్ళిద్దరిని ఇట్లా పెట్టారనమాట. ఇక్కడ అంతా ఫొటోస్ దిగడానికి. అండ్ ఈవిడ టైలర్ స్విఫ్ట్, మంచి పాప్ సింగర్. ఇంకా ఈవిడ రిహానా, సో తను కూడా ఒక సింగర్ అనమాట ఇక్కడ. సో ఈయన తెలియని వాళ్ళు ఎవరుండరు, మైకేల్ జాక్సన్. యా, దీంతో సింగర్స్ అయిపోయింది. నౌ వి ఎంటర్ ద సూపర్ హీరోస్ అండ్ హీరోయిన్స్. వండర్ ఉమెన్, ఆ తర్వాత చాలామంది మూవీలో సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ చేశారు కదా, వాళ్ళందరు వ్యాక్స్ స్టాట్యూస్ ఇక్కడ వేశారనమాట. ఈవెన్ ఇప్పుడు దీని తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్స్ని కూడా చూడొచ్చు. అండ్ స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. 1 by 1 నేను మీకు చూపిస్తాను. యా, ఇక్కడ చూసారంటే స్పైడర్ మ్యాన్, వండర్ ఉమెన్. సో ఇది జస్ట్ ఒక మోడలింగ్ రూమ్ని డిపిక్ట్ చేయడానికి ఇట్లా అరేంజ్ చేశారు. మీన్స్ మోడల్స్ ఎట్లా మేకప్ అవుతారు, వాళ్ళ మేకప్ రూమ్ ఎలా ఉంటుంది అని చూపించడానికి ఇక్కడ ఇది అరేంజ్ చేశారు. సో ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. యా, అండ్ కొంతమంది మోడల్స్ వ్యాక్స్ స్టాట్యూస్ ఇక్కడ ఉన్నాయి, మైనప్ బొమ్మలు. ఇంకా ఇక్కడ ఒక స్టేజ్ ఉంది కదా, దాని మీద జస్ట్ మనం క్యాట్ వాక్ చేసి వీడియో తీసుకోవచ్చు. సో జస్ట్ లైక్ ఏ ఫ్యాషన్ షో అన్నమాట ఇది. సో ఇది మన జాకీ చాన్ వ్యాక్స్ స్టాట్యూ. సో ఇక్కడంతా సూపర్ హీరోస్, అవెంజర్స్ మూవీలో సూపర్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ. యా, ఈవిడ వండర్ ఉమెన్. ఓకే, ఇంకా వేరే వేరే సూపర్ హీరోస్ అంతా ఇక్కడ ఉన్నారు చూడండి. యా, సూపర్ మ్యాన్ హెలికాప్టర్ ఎత్తేసాడు. ఇంకా బ్యాట్ మ్యాన్,
ఇక్కడ వేరే వేరే లైటింగ్స్ పెట్టి వాళ్ళని అపీలింగ్గా చూపిస్తారనమాట, మనకి బాగా నచ్చే విధంగా చూపిస్తారు. అండ్ యా, ఆక్వామ్యాన్ది కూడా ఒక వ్యాక్స్ స్టాట్యూ ఉంది, మన కాల్ డ్రోగో. చూసారా ఎంత రియలిస్టిక్గా ఉందో, ఈవెన్ హెయిర్, ఆయన వాడే ఆయుధాలు అన్నీ చాలా రియలిస్టిక్గా తీశారు. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఆ మూవీలో బ్యాక్గ్రౌండ్ లాగే చూపించారనమాట. యా, ప్రియాంక చోప్రా ఇక్కడ. ఈ వ్యాక్స్ స్టాట్యూస్ ఏంటంటే హైట్ కూడా ఒరిజినల్గా వాళ్ళు ఎంత హైట్ ఉన్నారో సేమ్ అదే హైట్లో వీళ్ళు చేస్తారనమాట వ్యాక్స్ స్టాట్యూస్ అన్నీ. సో ఈ దారిలో అందరూ ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు. మేఘన్ మార్క్లే అండ్ ప్రిన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. యా, లెనార్డో డికాప్రియో, కరెక్ట్. ఆయన కూడా ఇక్కడే వ్యాక్స్ స్టాట్యూ ఉందన్నమాట. సో ఎవ్రీవన్స్ ఫేవరెట్ ఏంజెలినా జోలీ, ఆమెది. అండ్ జాక్ స్పారో, అవర్ కెప్టెన్, ఆయన వ్యాక్స్ స్టాట్యూ. సో అయిపోయింది, దిస్ ఈస్ ద లాస్ట్ వ్యాక్స్ స్టాట్యూ. దీని తర్వాత మనం బయటికి వెళ్దాం. ఎవ్రీ అట్రాక్షన్ బయట మన అందరిలాగే ఇక్కడ కూడా స్టోర్స్ ఉంటాయి. సో మీకు ఏమైనా నచ్చితే మనం ఇక్కడ ఉన్నవి తీసుకోవచ్చు. ఇవి ఒక మార్క్ లాగా అనమాట, మనం ఇక్కడికి వచ్చాము అని మనకు గుర్తుండడానికి ఏదో ఒకటి తీసుకుంటారని ఇట్లా బయట షాపింగ్ పెట్టారు. ఇక్కడ మగ్స్, చాలా అవార్డ్స్, ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అంతా ఉంటాయి. అండ్ డోర్ మ్యాట్స్, ఇంకా ఈ సూపర్ మ్యాన్ బొమ్మలు, వ్యాక్స్ స్టాట్యూస్ పెట్టారు కదా లోపల, వాళ్ళ బొమ్మలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా చాలా కీ చైన్స్ అండ్ ఆస్ట్రేలియా స్పెసిఫిక్ అంటే క్యాంగరూ, ఇంకా కోలా బొమ్మలు, ఇంకా వీళ్ళ కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. నా ఫేవరెట్ సెక్షన్ వచ్చింది ఆల్ ఫర్ టాయ్స్ అన్నమాట. ఇవన్నీ చిన్నపిల్లలకి చాలా రకాల బొమ్మలు. ఇవన్నీ వుడెన్ థింగ్స్, మీన్స్ చేతితో చేసిన హ్యాండ్ క్రాఫ్టెడ్, వుడ్తో చేస్తారు కదా అవి. ఇంకా వుడ్తో చేసిన బూమరాంగ్స్, క్యాంగరూ బొమ్మలు, పెన్నులు, ఇంకా చాలా రకాలైన బొమ్మలు ఉన్నాయి. ఇంకా హ్యాట్స్, టోపీలు వీళ్ళు బాగా ఎక్కువ వాడతారు. సో అవన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. అయిపోయింది. ఇంకా 2 అట్రాక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సిడ్నీ సీ లైఫ్ అండ్ వైల్డ్ లైఫ్ జూ. అవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో నౌ వీఆర్ హెడింగ్ టు వెస్ట్ఫీల్డ్ టవర్. అక్కడ నుంచి మనం సిడ్నీ నగరం మొత్తాన్ని చూడొచ్చు. ఇట్స్ 42 ఫ్లోర్ టవర్ అయితే. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. దారిలో మనం ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి. దీన్ని ట్రామ్ అంటారనమాట, రోడ్ మీద నడిచే ట్రైన్. ఇంతకుముందు ఉండేవి కదా ట్రామ్స్, అట్లా. సో ఇది లైట్ రైల్ అంటారు ఇక్కడ. దీనికి కూడా మనం ఓపల్ కార్డ్తోనే పే చేయాలి. సో యా, రోడ్ క్రాస్ చేద్దాం. వెస్ట్ఫీల్డ్ టవర్కి వెళ్తున్నాం మనం. సో గైస్, దీన్ని క్వీన్ విక్టోరియా బిల్డింగ్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్స్. వచ్చేసామండి వెస్ట్ఫీల్డ్ టవర్కి. మనం ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఫస్ట్ లోపలికి వెళ్తే వాళ్ళు చెకింగ్ చేస్తారు బ్యాగ్స్ అంతా.
చెక్ చేసిన తర్వాత మనకి పర్మిషన్ ఇస్తారు పైకి వెళ్ళడానికి. సో రండి లోపలికి వెళ్దాం. లిఫ్ట్ ఎక్కేసాము. లిఫ్ట్లో చూసారంటే 4th ఫ్లోర్ అని ప్రెస్ చేయాలి మనం ఇక్కడ. అండ్ మనకి చూపిస్తారు మనం ఎంత హైట్లో ఉన్నామో ఈ టవర్లో. సో ఇది టోటల్ టవర్ అన్నమాట. మనం ఇట్లా ఇవన్నీ లెవెల్స్ క్రాస్ చేసుకొని టోటల్ అప్కి వెళ్ళి పైనుంచి సిడ్నీని చూస్తాము. యా మనం వచ్చేసాం. సో బయటికి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూద్దామా మరి. వాట్ అన్ అమేజింగ్ వ్యూ అండి, చూసారా? ఇక్కడ నుంచి చూస్తే అన్ని బిల్డింగ్స్, టోటల్ సిడ్నీ అంతా చూడొచ్చు. ఎక్కడెక్కడ ఐలాండ్స్ అండ్ ఆ ఓషన్ మధ్యలో ఉన్న షిప్లు, ఫెర్రీలు, అన్ని ఐలాండ్స్, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి, మొత్తం గార్డెన్స్, రోడ్స్, అన్నిటికీ ఒక మంచి వ్యూ అన్నమాట ఇక్కడ నుంచి మనం చూడడానికి. సో మొత్తం సిడ్నీని ఈ వెస్ట్ఫీల్డ్ టవర్ నుంచి ఒక రౌండ్ వేసి చూసేయచ్చు. మరి మనం చూద్దామా? సార్ అంటే మనం ఇందాక చూసాం కదా క్వీన్ విక్టోరియా బిల్డింగ్, అది కూడా కనిపిస్తుంది అక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా అదే. అండ్ ఇంకా మిగిలిన బిల్డింగ్స్ అన్ని. సో ఇక్కడ గ్రీన్ కలర్ గోపురంలా కనిపిస్తుంది కదా అదే ఆ బిల్డింగ్. చూసారంటే మొత్తం ఓషన్ కనిపిస్తుంది ఆ పైన. సో సిడ్నీ చుట్టూతా ఓషన్ కాబట్టి అది అక్కడ బ్లూ కలర్లో అంతా కనిపిస్తుంది. సో ఇవన్నీ గార్డెన్స్ అంతా క్లియర్గా కనిపిస్తున్నాయి పైనుంచి. ఈ వ్యూవే చాలా బ్రెత్ టేకింగ్గా ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ మనం మన స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. హార్బర్ బ్రిడ్జ్ జూమ్ చేశాను, చూసారు కదా. సో ఇదండి మన వెస్ట్ఫీల్డ్ టవర్ అండ్ మేడం తుసైడ్స్ రెండు కంప్లీట్ అయిపోయాయి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. If you like this video, please give it a big thumbs up, like, share, comment and subscribe to Dot Diaries of Telugu Ammayi.